జడ్పీటీసీ నుంచి జననేతగా మారిన రేవంత్ రెడ్డి, పోరాడి గెలిచిన రేవంత్ రెడ్డి, అంచెలంచెగా ఎదిగిన రేవంత్ రెడ్డి అన్నమాట టైటిల్స్. అంటే వాళ్ళు పెరిగిన పోరాటమే వారిదిగా జడ్పీటీసీ సభ్యుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. 2006లో జడ్పీసీ సభ్యుడికి గెలుపొందిన ఆయన 17 ఏళ్లలోనే ఒక పార్టీని విజయపందం నడిపించిన నేతగా ముఖ్యమంత్రిగా ఎదిగారన్నమాట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత 2021 పీసీసీ పగ్గాలు చేపట్టిన ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఇచ్చారన్నమాట. ఉద్వేగపూరిత ప్రసంగాలతో శ్రేణులను ఉత్సాహం నింపారు రేవంత్ రెడ్డి. ప్రజల్లో ఆదరణ సంపాదించారు. ఎన్నికల్లో పార్టీ తరఫున హెలికాప్టర్ సుడిగాలు పట్టించి 4 రోజులు ఏకంగా 83 ప్రచార సభల్లో పాల్గొని ముఖ్యమంత్రి అయ్యారన్నమాట. రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 1968 నవంబర్ 8న జన్మించారన్నమాట. తల్లిదండ్రులు నరసింహారెడ్డి, రామచంద్రమ్మ వనపర్తిలో పాలిటెక్నిక్ చేశారు. తొలుత 2002లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంటే 2002లోనే బీఆర్ఎస్లో ఉండేవారన్నమాట. ఆ పార్టీలో కొంతకాలం కొనసాగారు కూడా. ప్రత్యక్ష రాజకీయాలు తొలిసారిగా 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారన్నమాట. తన సొంత ఊరైన కొండారెడ్డిపల్లి, అచ్చంపేట నియోజకవర్గాల్లో ఉన్న కల్లకుర్తి నియోజకవర్గంలో మిడ్జిల్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాన్ని కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీ సభ్యుడిగా గెలుపొందిన విశేషం అన్నమాట. అనంతరం 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్ నగర్లోని దాదాపు 100 ఓట్ల ఆధిక్యం ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించారన్నమాట. 2008లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో దిగి ఆయన కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై 6,989 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందనమాట. 2014 ఎన్నికల్లో 14,614 ఓట్ల ఆధిక్యంతో రెండోసారి అక్కడ ఎమ్మెల్యేగా విధులు సాధించారన్నమాట. తెలుగుదేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, శాసనసభాపక్ష నేతగా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాడారు. 2010లో కాంగ్రెస్లో చేరారన్నమాట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కజ్గిరి స్థానం నుంచి పోటీ చేసి గెలిపిందన్నమాట. 2021లో పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి ఆయన 2023 ఎన్నికల్లో పార్టీ విజయం పదం నడిపించారు. ఈ ఎన్నికలు కొడంగల్ నుంచి మరోసారి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారన్నమాట. ఈ విధంగా కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి అయిన ఆయన అన్నమాట రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి కొంత చెప్పుకోవడం తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. ఇంకా ముందు ఇంకా విషయాలు చర్చిద్దాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.